అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తుంది. ఒక్క కిలో పెట్టుకోమని అమ్మ నువ్వు ఏడవకు, అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తుంది. ఒక్క కిలో పెట్టుకోమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులోని వరి ధాన్యం కొట్టుకుపోయింది. 10 ట్రిప్పుల వరి ధాన్యం డ్రైనేజీలో కొట్టుకుపోవడంతో ఓ మహిళా రైతు కలెక్టర్ కాళ్లపై పడి కన్నీరు పెట్టుకుంది. తమను ఆదుకోవాలంటూ వేడుకుంది. అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తుంది. ఒక్క కిలో పెట్టుకోమని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్. నవీన్, మోంతా తుఫాన్ ప్రభావం సిద్దిపేట మీద బాగానే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. ప్రధానంగా పెద్ద ఎత్తున ఆ పంట నష్టం అయితే వాటిల్లిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హుస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో రోడ్ల మీదకి వరద నీరు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే హుస్నాబాద్ ప్రాంతంలో కోతలు పూర్తయి పెద్ద ఎత్తున ధాన్యాన్ని మార్కెట్ యార్డుకి తరలించిన పరిస్థితి ఉంది. సో భారీ వర్షానికి వరదలు రావడంతో ఆ పంట అంతా కూడా వరద దాటికి కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఒక గ్రామానికి చెందిన మహిళ 10 ట్రిప్పుల ధాన్యాన్ని తీసుకురావడంతో నిన్నటి వర్షానికి పూర్తిగా కొట్టుకుపోవడంతో ఆమె పూర్తిగా అంటే పంట మొత్తం చేజారిన పరిస్థితి ఏర్పడింది. సో ఈ ఉదయం జిల్లా కలెక్టర్ హేమావతి ఆ పంట నష్ట ప్రాంతాలను పరిశీలించిన సందర్భంలో ఆ మహిళ ఆ కలెక్టర్ కాళ్లపై పడి తనను ఆదుకోవాలని చెప్పేసి కన్నీరు పెట్టుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ముఖ్యంగా తాను పండించిన ప్రతి గింజ కూడా వరద దాటి కొట్టుకపోవడంతో ఎలాగైనా ప్రభుత్వం ద్వారా తనను ఆదుకోవాలని చెప్పేసి ఆ మహిళ కన్నీరు పెట్టుకున్న ఆ దృశ్యాలు అక్కడ వారినందరినీ కంటగడిపించాయని చెప్పొచ్చు. సో కలెక్టర్ కూడా నష్టానికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం, తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో మరికొద్ది సేపట్లో మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. సో హుస్నాబాద్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా పడిన వర్షానికైతే పెద్ద ఎత్తున ఇటు పంట నష్టం జరిగిందని చెప్పొచ్చు. నవీన్, ఏం చెప్తున్నారు కలెక్టర్? అక్కడికి వచ్చిన సందర్భంలో చాలా మంది రైతులు అక్కడ కలిశారు కదా, వారందరూ కూడా పంట నష్టం తీవ్రంగా జరిగింది అనేది కళ్ళెదుట కనిపిస్తా ఉంది కదా, సాయానికి సంబంధించి ఏమైనా ప్రకటించారా మరి? సో కలెక్టర్ అయితే ప్రస్తుతానికి వివరాలన్నీ సేకరిస్తున్నామని చెప్పారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందిస్తాము. సో దాని ద్వారా నివేదిక అందిన తర్వాత పంట నష్టానికి సంబంధించి తప్పకుండా నష్టపరిహారం అందే విధంగా చూస్తామని చెప్పేసి హామీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా కొద్దిసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. సో ఈ పంట నష్టానికి సంబంధించి హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎంత పంట నష్టం జరిగింది, ఎంతమంది రైతులు నష్టపోయారనే పూర్తి వివరాలు సేకరించి తప్పకుండా ప్రభుత్వం ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఇటు కలెక్టర్ చెప్తున్న పరిస్థితి, ప్రభుత్వం కూడా తగిన హామీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ హుస్నాబాద్ నియోజకవర్గమే కాకుండా జిల్లా వ్యాప్తంగా కూడా పంట నష్టాన్ని ప్రస్తుతం అధికారులకు అంటే ఇవాళ కూడా హెవీ రైన్స్ ఉండడంతో 1-2 రోజుల్లో పంటకు సంబంధించిన నష్టానికి సంబంధించిన నష్టాన్ని అంచనా వేయడానికి ఒక కమిటీని వేసి ఆ కమిటీ ద్వారా నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తామని కలెక్టర్ చెప్తున్నారు. సో ఇవాళ కూడా అతి భారీ వర్షాలు ఉండడం సో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద సిద్దిపేట జిల్లాలో ఈ సీజన్ సంబంధించి అయితే పంట నష్టం అయితే పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి అయితే ఉంది. నవీన్,
సుభాష్, ఒకవైపున వరి ధాన్యమేమో వరదలకు కొట్టుకుపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. అక్కడ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరొక వైపున పంట పొలాల్లో పంట అక్కడ తీవ్రంగా నష్టపోయింది, కోతకొచ్చిన పంట తీవ్రంగా నష్టపోయింది. వీటన్నిటికి సంబంధించి పంట నష్టం అంచనాకి సంబంధించి ఎంత త్వరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది? అధికారులు ఏం చెప్తున్నారు? పంట నష్టం అంచనా వేయడంలో ఆలస్యం అవుతోందా, త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్తున్నారా? నవీన్, సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ ప్రాంతంలో ఒక నెల ముందుగా వరి పంట కోతకు వస్తుంది. వారు ఒక నెల ముందుగా పంట వేస్తారు. సో ఈ మిగతా ప్రాంతంలో ఒక నెల ఆలస్యంగా పంట చేతికొచ్చే అవకాశం ఉంది. సో ఉస్నాబాద్ లో మాత్రం పంట చేతికొచ్చి కోతలు పూర్తయిన తర్వాత మార్కెట్ యార్డ్లో ఈ ధాన్యాన్ని తీసుకొచ్చిన పరిస్థితిలో ఈ భారీ వర్షాల వల్ల పూర్తిగా పంట నష్టం, పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిన పరిస్థితి ఉంది. సో ఇటు దుబ్బాక, కొమరవెల్లి, చేర్యాల ఈ ప్రాంతాల్లో పంట కోతకొస్తున్న పరిస్థితిలో భారీ వర్షాలు రావడంతో ఆ పంట మొత్తం కూడా నేలకొరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అటు పంట చేతికొచ్చిన పంట నష్టం జరిగింది, పంట కోతలు పూర్తయిన ధాన్యం కూడా పూర్తిగా నష్టం జరిగిన పరిస్థితి సిద్దిపేట జిల్లాలో ఉంది మోంతా తుఫాన్ ప్రభావం వల్ల. సో దీని మీద ఇప్పటికే ప్రభుత్వం నుంచి జిల్లా కలెక్టర్లకు, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందినట్టుగా తెలుస్తుంది. పంట నష్టానికి సంబంధించి పూర్తిగా నివేదికలు అందజేయాలని చెప్పేసి ఒక ఆదేశాలు అయితే అందినాయి. దాని ప్రకారం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులను టీములుగా ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాల్లోని అగ్రికల్చర్ అధికారులతో పూర్తిగా పంట నష్టాన్ని సేకరించే పనిలో అధికారులు అయితే ఉన్నారు. సో ఇవాళ కూడా భారీ వర్షాలు ఉండడంతో బహుశా 1-2 రోజులలో దీనికి సంబంధించి కార్యాచరణను పూర్తి చేసే అవకాశం ఉంది. పూర్తి నష్టానికి సంబంధించింది కూడా అధికారుల నివేదిక అందిన తర్వాత నష్టపరిహారాన్ని ప్రభుత్వానికి నివేదికల రూపంలో అందించే అవకాశం ఉంది. అలాగే ఓకే, థ్యాంక్ యూ సుభాష్. అమ్మ నువ్వు ఏడవకు. అమ్మ నువ్వు ఏడవకు, కలెక్టర్ మేడం సాయం చేస్తే ఒక్క కిలో పెట్టుకోమని